వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముళ్ళు. ఇంకొక తమ్ముడు మనకు కామెంట్ పెట్టిన ఐటీడీపీ లీవ్స్ అండ్ డ్యూటీస్ గురించి చెప్పమని. డ్యూటీస్ అయితే నేను ఆల్మోస్ట్ కవర్ చేసిన. అన్ని డ్యూటీల గురించి డిఫరెంట్ డ్యూటీస్ గురించి అయితే నేను చెప్పిన. ఇంకేమైనా బాకీ ఉంటే ఇంకేమైనా డ్యూ ఉంటే చెప్పండి, నేను చేస్తా. డ్యూటీస్ అయితే ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తాను లీవ్స్ గురించి, మళ్ళీ పోస్టింగ్ గురించి, హోమ్ పోస్టింగ్ గురించి. ఇంకో తమ్ముడు కూడా హోమ్ పోస్టింగ్ అది దాన్ని కూడా చెప్పిన. అవన్నీ దీంట్లో కవర్ చేస్తా. అయితే మనకు ట్రైనింగ్ గురించి కూడా నేను కవర్ చేస్తాను తమ్ముడు. ఫస్ట్ మనకు క్యాలెండర్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు డీటెయిల్గా చెప్తారు. ఒక పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయమని చెప్తారు. మనము ఆ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం గేట్ లోపలికి వెళ్ళిపోతామో మన స్వాతంత్రాలు మొత్తం, అంటే ఏదైతే మన స్వాతంత్ర్యం ఉందో, మన ఇష్టం ఉందో అవన్నీ కూడా మనం ఆ గేట్ దగ్గరనే వదిలేయాల్సింది. ఎప్పుడైతే మనం గేట్ లోపల అయినామో ఇక మన ఇష్టం మన చేతిలో ఉంటుంది. మన ఇష్టం మన ఫోర్స్ చేతిలో ఉంటుంది. మనం గవర్నమెంట్ మనిషి అయిపోతుంది అన్నమాట. అంటే మనం లేవడం కూడా ఫోర్స్ ఇష్టం ఉంటుంది, మన ఇష్టం ఉంటుంది. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలనేది ఆ ఫోర్సే నిర్ణయిస్తుంది. అంటే ఏది ఐటీవీ ఆ డిసిప్లిన్ అట్లా నేర్పిస్తారన్నమాట. కాకపోతే మనం వెళ్ళిన తర్వాతనే మనం ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ట్రైనింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, మన ట్రైనింగ్ ఎక్కడ అనేది చూసుకోవాలి. ఎక్కడ అనంటే దాదాపుగా మన ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ ఇప్పుడైతే మనకు సౌత్లో జోన్స్ ఉన్నాయి. మధురై అని చెప్పి, శివగంగా అని చెప్పి. మధురైలో లేదు, శివగంగాలో ట్రైనింగ్ సెంటర్ ఉంది. బెల్గావ్లో ఉంది. ఇక్కడ మన కర్ణాటకలో. ఇవి కొంచెం మన క్లైమేట్ ఉంటాయి. ఇక లేదు ఇటు సైడు ఢిల్లీ, యూపీ, ఇంకెక్కడ పంజాబ్ కావచ్చు, కిమిన్ కావచ్చు, ఇంకేదైనా నార్త్ సైడ్ వచ్చింది అంటే మనకు చలి ప్రదేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది. మనకైతే అంత చలి ఉండదు. ఫస్ట్ టైం చలికి మనం పోయినప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి వింటర్కి సంబంధించిన సామాన్ తీసుకోవాలి. మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఏమేమి తీసుకెళ్ళాలి అని అంటే, సివిల్ డ్రెస్లు ఎక్కువ పని ఉండదు. మనం ఒకసారి వెళ్ళిపోయినామంటే ఎప్పుడైనా ఒకసారి సండే అవుట్ పాస్ ఉంటే పంపిస్తారు. చాలా తక్కువ. అప్పుడే మా టైంలో అయితే తక్కువ పంపించేది అవుట్ పాసెస్. ఎవరైనా సామాన్లు కావాలని ఉంటే లోపలే క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్లో కొనుక్కోవాలి. ఇంకా బయట నుంచి ఎవరైనా తెప్పియాలంటే ఉస్తాదులు అంటే ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు సామాన్లు తీసుకొస్తారు. అప్పుడు ఫోన్లు అవి ఏం లేవు కదా. డబ్బులు కూడా మేము మనీ ఆర్డర్లో డబ్బులు తెప్పించినవి కూడా ఉన్నాయి. అట్లా వచ్చేది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అంటే తక్కువ ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసినాం. ఏటీఎంస్ అప్పుడే మనకు కొత్త వస్తుంది. అంటే మనం ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అట్లా మనకు వింటర్కి సంబంధించిన సామాన్లు, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొనుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎట్లుంటుంది ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మనం చలి ప్రదేశాలకు వింటర్ సీజన్లో ట్రైనింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి సెంటర్లు గట్టిగా పట్టుకుపోవాలి. సేవింగ్ కిట్ తీసుకెళ్ళాలి. సేవింగ్ కిట్లో మనం సేవ్ చేసుకునే బ్లేడు, బ్రష్, టంగ్ క్లీనరు, పేస్టు, సబ్బు, ఇవన్నీ అయితే మనకు కంపల్సరీ మన ప్యాకెట్లోనే ఉంటాయి. అదంతా ఎవరికి చెప్పాల్సిన అవసరం. కాకపోతే సేవింగ్ తర్వాత వైట్ బనియన్స్. అప్పుడైతే వైట్ బనియన్స్ మేము ప్లెయిన్గా వేసేది. కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే వాళ్ళు ప్రింట్ చేసినవి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నార్మల్గా బనియన్ కంపల్సరీ ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ట్రైనింగ్ అనేది 44 వారాలు ఉండే మా అప్పుడైతే. అంతే ఆల్మోస్ట్ 44 వారాలు అంటే 11 నెలలు. ఆ 11 నెలలు కాదు, 1 ఇయర్ అనేది ట్రైనింగ్లో పోతుంది మనకు. ఆ ట్రైనింగ్లో మనకు ఫస్ట్ 6 మంత్ అనేది మనకు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం బేసిక్ ట్రైనింగ్ అదంతా బేసిక్ ట్రైనింగ్ కిందకే వస్తుంది. కాకపోతే ఏంటంటే 6 మంత్ ఏంటంటే మనకు ఎట్లయితే మనం స్కూల్లో సిలబస్ సెట్ చేస్తారో ఇక్కడ కూడా అంతే సిలబస్ సెట్ చేస్తారు. 0 వీక్ అని నడుస్తుంది. తర్వాత ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ అట్లా అని చెప్పి 44 వారాలలో మధ్యలో ఎప్పుడైతే వస్తుందో, మిడిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు మిడ్ టర్మ్ బ్రేక్ అని ఇస్తారు. ఆ మిడ్ టర్మ్ బ్రేక్కి కూడా మనం అన్ని ఫిజికల్ టెస్ట్లు అన్నీ పాస్ అయ్యి ఉండాలి. అట్లా అయితేనే మనకు మిడ్ టర్మ్ బ్రేక్ దొరుకుతుంది. ఇట్లా కూడా ఉంటుంది కొన్ని కండిషన్స్. ఏవైతే మనకు నార్మల్గా 5 km రన్ ఉంటుందో, మా దాంట్లో అయితే మా ఐటీవీపీలో అయితే 5 km రన్ను విత్ వెపను, మళ్ళీ లోపల పిట్టు అని అంటారు. వెనకాల ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ వేసుకొని 5 km రన్ కొట్టాల్సి ఉంటుంది. 5 km రన్ను కొట్టి 28 minutes వెయిట్తో కాబట్టి 28 minutes ఏమో మనకు గుడ్డుది.
దానిలో కూడా అండర్ 30 ఓవర్ 30 అని చెప్పి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది దాని తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు రోప్స్ ఉంటాయి, వర్టికల్ హారిజంటల్ రోప్స్. దాని తర్వాత ఒకటి లాంగ్ జంప్ టైప్లో కడ్డా అని అంటారు. లాంగ్ జంపే 9 feet పిచ్ అన్నమాట. మధ్యలో మనకు అది ఉంటుంది. దాని తర్వాత మనం మధ్యలో ఏముంటుందంటే మనకు పడితే దాంట్లో పడతాం అన్నమాట. అది మన చిన్న కందకం టైప్ తోడేసి అటు సైడ్ 9 feet మధ్యలో ఉంటుంది. దానికి ఆ ఎండ్కి ఎండ్కి మనం లాంగ్ జంప్ టైప్లో దూకాల్సి ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. మరి తర్వాత 60 meters స్ప్రింట్ ఉంటుంది. ఆ స్ప్రింట్కి కూడా టైం ఉంటుంది. అవన్నీ మనం కొట్టేయచ్చు. ఎట్లా అంటే మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎట్లా అనంటే మనము మన సౌత్ వాళ్ళు ఎవరైనా కొంచెం ఆలసీగా ఉంటారు. ఎందుకంటే చాలా తక్కువ మంది కంటిన్యూ ఫిజికల్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది. ఎందుకంటే మనం సుఖానికి అలవాటు పడుతుంది. అదే కొండల ప్రాంతాల్లో జీవించే వాళ్ళు ఎట్లుంటుందంటే వాని ఇల్లేమో కొండ మీద ఉంటుంది, కింద స్కూల్ ఉంటుంది, ఆ మధ్యలోనేమో షాప్ ఉంటుంది. వాడు ఖచ్చితంగా నడవాల్సిందే. వానికి బండి ఉండని కారు ఉండని కిందనే పెడతాడు, వాడు నడుచుకుంటూనే పోలే. అట్లా అని చెప్పి వాళ్ళ కొండలు ఎక్కడం వల్ల వాళ్ళ థాయిస్ అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మన దగ్గర చాలామందికి ఉరుకుతారు కావచ్చు, రన్నింగ్ కొడతారు కావచ్చు, కానీ థాయిస్ అనేటివి గట్టిగా ఉన్నాయి. అవి ఎట్లా గట్టిగా అవుతాయి అంటే నడుస్తే ఉరుకుతే ఫిజికల్ చేస్తేనే థాయిస్ అనేటివి మజిల్స్ అనేటివి గట్టిగా అవుతాయి. వాటిని మనం అలవాటు పరచుకోవాలి. ఒకసారి మీరు సెలెక్షన్ అయిన తర్వాత రిలాక్స్ కావద్దు, అది కంటిన్యూ అయ్యి. ఒకసారి మీరు సెలెక్షన్ అయ్యి ఇక నాది అయిపోయింది అని రిలాక్స్ కావద్దు. ట్రైనింగ్ అయిపోయే వరకు కూడా అట్లా ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అట్లనే ఉంటుంది. మీరు ట్రైనింగ్ సెంటర్కి కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. వస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక ఇంకొక హార్డ్ విషయం ఏముందంటే పొద్దున్నే ట్రైనింగ్లో 3ంటికి లేపుతారు భయ్య. ఎక్స్పీరియన్స్ చెప్తానా. నేనైతే ఫస్ట్ కొద్ది రోజులు నాకు కళ్ళల్లో మన ఎట్లానంటే నైట్ టైం బయటికి వెళ్తున్నప్పుడు కళ్ళు ఇట్లా సర్కిల్ టైప్లో వస్తాయి కదా, బల్బులు లైట్లు వేసినప్పుడు ఆ సర్కిల్ ఇట్లా కనపడదు. ఎందుకంటే నిద్ర అందరికీ ఆల్మోస్ట్ అట్టే ఉంటుంది. నిద్ర ఎందుకు సరిపోదంటే 3ంటికి లేస్తామా ట్రైనింగ్లో. సరే, ఇది తర్వాత చెప్తాం. మనం ట్రైనింగ్ సెంటర్లో ఎంటర్ అవుతాం. ఒక దగ్గర మనకు ప్లేస్ ఇస్తారు. ఇప్పుడు అంటే బ్యారక్లు అయినా కానీ మేము అప్పుడు టెంట్లలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లలో టెంట్లోనే ఉండాలి. అలకాలి. మళ్ళీ అలుకుడు అంటే ఏంటిది, ఆ టెంట్లని వెనకట మన ఇల్లు అలుకుంటుంది ఉంటుంది కదా, మీరు ఇప్పుడు చూసిరో లేదా కానీ వాటర్ పోసి ఇట్లా అలకాల్సిందంటే కింద చేతితోటి ఇట్లా అలికి ఆ టెంట్ మధ్యలో కూడా మన వెనకట బొమ్మరిల్లు కట్టుకున్నట్టు ఉంటుంది కదా. మధ్యలో క్యారీలు చెట్లు మస్తు ఉంటాయి. అవి అంటే అప్పుడు వీడియోస్ ఏమున్నాయి కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు నా దగ్గర లేవు, ఇంటి దగ్గర ఉంటాయి. అట్లా డిజైన్ చేసి పెడతారు. ఒక్కొక్క టెంట్లో ఒకవేళ ఒక్కొక్క టెంట్ ఉంటుంది అన్నమాట, ఎక్స్టెండబుల్ టెంట్ అని చెప్పి. అట్లా అయితేనేమో ఓకే. ఒక్కనేమో స్టోర్ టెంట్లు పెద్దవి ఉంటాయి, దాంట్లో చాలామంది పెట్టేస్తారు. ఒకవేళ మనం అంటున్నాం కదా ఎక్స్టెండబుల్ టెంట్ అని చెప్పి, దాంట్లో అయితే 8 మందిని ఉంచుతారు. 8 మందిని ఉంచేసి అటు ఇటు దాన్ని టెంట్ ఫోల్డ్ చేయడం కూడా డిసిప్లైన్గా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎట్ట పడితే అట్లా ఇటు పెట్టద్దు. దాన్ని టెంట్ రోజు పొద్దున ఫోల్డ్ చేయాలి. దాన్ని కట్టడం కూడా ఒక డిసిప్లైనే ఉంటుంది. మనం మచ్చరదాన్ని ఫోల్డ్ చేసి, మచ్చరదాని అంటే దోమతెర, మనకు అన్నీ ఇస్తారు అక్కడ. దోమతెర ఇవన్నీ, బెడ్ లేఅవుట్ అని చెప్పి డిస్ప్లే ఉంటుంది. మన బెడ్ మీద బెడ్షీట్ రోజు వైట్ బెడ్షీట్ వేసి మనం తినే ప్లేటు, మగ్గు, ఇట్లా తలగడ ఉంటుంది కదా, ఇట్లాంటి తలగడను మనం ఒక బ్లాక్ కంబల్తోటి ఫోల్డ్ చేసి దాంట్లో మచ్చదాకిడి కొన్న తర్వాత నేర్పిస్తారు. దాన్ని పెట్టేసి ఇక్కడ ఈ మన పిల్లో ముందు అయితే ఒకటి బెడ్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో మన నేము, మన చెస్ట్ నంబరు, ఇవన్నీ డీటెయిల్ ఉంటాయి అన్నమాట. డీటెయిల్ ఉంటాయి. అయితే తిన్నా ఇప్పుడే డీటెయిల్ ఉంటాయి. అట్లా అన్నీ కూడా ఒక డిసిప్లైన్గా ఒక లైన్లో, ఇప్పుడు బెడ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒక లైన్లో ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఒక ఫార్మేషన్లో ఉంటుంది. మనం వచ్చిన తర్వాత మళ్ళా మనం ట్రైనింగ్ సెంటర్లో ఎంటర్ అవుతాం, లోపలికి వస్తాం. ఎక్కడో మన అకామిడేషన్ ఎక్కడో అక్కడ ఉంచుతారు, మెస్ అవన్నీ చూపిస్తారు. తర్వాత తెల్లారి తీసుకుపోయి మన హెయిర్ ఉన్నది కదా, ఏమైతే మనం ఇక కథలు మనం హెయిర్ స్టైల్ పెట్టుకుంటామో అది మొత్తం తీసేస్తారు. ఇక్కడికి మన ఎలక కటింగ్ అని చెప్పి పిల్లిగురు కొరికేసినట్టు పిల్లిగుండులాగా ఇక్కడ దాకా ఎక్కిచ్చేసి ఇక్కడ ఏమి ఉంచారు, చింతంత ఉంచుతారు, లేకపోతే మొత్తం 0 వేసి పడేస్తారు. అప్పుడు ఇక మనం అయిపోతుంది మన కథ. అట్లా అది చేసేసి ఒక 1 వీక్ ఏమో 0 ట్రైనింగ్ అని చెప్పి క్యాంపులో ఉన్న గడ్డ అంతా కొట్టిపిస్తారు.
గడ్డంతా కొట్టిపిస్తారు. పొద్దున కొంచెం 0 వీక్ అని చెప్పి మెల్లమెల్లగా వాకింగ్ అలవాటు చేసుకుంటూ, అందరికీ అలవాటు ఉండదు కదా అని చెప్పి మెల్లమెల్లగా వాక్ చేసుకోవచ్చు. అంటే మెల్లగా అంటే మెల్లగా ఉండదు ఇక రన్నింగే. ట్రైనింగ్ మొత్తం 11 నెలల ట్రైనింగ్లో నడవడం ఉండదు. క్యాంపులో నడిచిండ్రనుకో ఉస్తాదులు వలగొడతారు. ఇక కథ ఏంది, వెనక నుంచి చంపుతారు. అంటే ఏంటి, స్కిప్పింగ్ రోప్లో బట్టి కొడతారు. ఫస్ట్ మేము అనుకునేది కొడుతున్నప్పుడు వాళ్ళ మేము మస్తు కోపం వచ్చేది, ఏంద్రా ఏం కథ అని. కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు పాసింగ్ అవుట్ పీరియడ్లో వాళ్ళు చెప్తారంట, కొట్టాల్సిందే, చేయాల్సిందే, లేకపోతే ఎవరు చేయరు, అది వస్తేనే మీరు ఇవాళ రాట తేలుతారు అన్నట్టుగా చెప్తారన్నట్టు. అట్లా అంటే ఇప్పుడు కొట్టట్లేదు కానీ కాకపోతే ట్రైనింగ్ చేపిస్తారు, దాన్ని బట్టి బెదిరిస్తారు అన్నమాట. అయితే నువ్వు వాష్రూమ్ వెళ్ళాలన్నా టెంట్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడైతే మరి బ్యారక్స్ అయితేనేమో బ్యారక్లోనే ఉంటాయి టాయిలెట్స్. బ్యారక్లు లేకపోతే టెంట్లు ఒక దగ్గర ఉంటాయి, టాయిలెట్లు ఒక దగ్గర ఉంటాయి, గ్రౌండ్ ఒక దగ్గర ఉంటుంది. వీటికి మధ్యలో 5 కిలోమీటర్ల దూరం, దాదాపు 2 కిలోమీటర్లనే ఉంటుంది. అట్లా పొద్దున్నే మనం ట్రైనింగ్ సెంటర్లో ఎంటర్ అయినాం, కటింగ్ తీసుకొని 0 వీక్ మన ట్రైనింగ్ స్టార్ట్ అయింది. 0 వీక్ అయిపోయింది. ఇక మన పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే మనం సిలబస్ ఎట్లా చేసినాం, స్కూల్లో సిలబస్ ఎట్లుంటుంది, మనకు స్కూల్ 8కి స్టార్ట్ అవుతుంది. 10కి మన ఫస్ట్ క్లాసు తెలుగు, తర్వాత క్లాస్ హిందీ, తర్వాత క్లాస్ ఇంగ్లీషు. ఈ రకంగానే మనకు వీక్లీ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ అవుతుంది. ఏది ఎప్పుడు అని చెప్పి మార్నింగ్ అయితే కంపల్సరీ పీటీ ఉంటుంది, 2 పీరియడ్లు పీటీ ఉంటుంది. దాని తర్వాత మనకు డ్రిల్ ఉంటుంది. డ్రిల్ అంటే మనకు ఇది మార్చ్ పాస్ ఉంటారు కదా మనకు, అంటే ఇప్పుడు ఎన్సీసీ ఎవరైతే చేసిందో వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకు అది. దాని తర్వాత వెపన్, దాని తర్వాత ఈవినింగ్ టైంలో ఎఫ్సి ఉంటుంది, ఫీల్డ్ క్రాఫ్ట్ అని చెప్పి థియరీ చెప్తూ ఉంటారు. ఎట్లా అయింది, మనకు కొన్ని ఫార్మేషన్స్ ఉంటాయి వార్లో, ఆ ఫార్మేషన్స్ అవి ఇవి చెప్తా ఉంటారు. అదంటే కూర్చొనే కానీ, కాకపోతే కూర్చుని ఉండదు. ఇక పొద్దంతా నువ్వు ఫిజికల్ చేసి అలసిపోతావు. అలసిపోతే ఏం చేస్తారని అంటే నిద్ర వస్తుంది. 3కి లేస్తే నిద్ర వస్తుంది. ఒకవేళ నువ్వు ట్రైనింగ్లో క్లాస్లో ఇట్లా అన్నావు అనుకో అయిపోయినట్టు. నేను అప్పుడే లేపేసి గ్రౌండ్కు 2 చెక్కలు అంటాడు, 2 రౌండ్లు వేసి రావు అని అంటాడు. ఆ ఎండలో రౌండ్ వేయాలి. మనం ట్రైనింగ్ మొత్తం నడిచేది ఎండ వాన, తిన్నావు తినలేదని, తిన్నాక కూడా ఇప్పిస్తారు ఒక్కొక్కసారి. కొన్నిసార్లు ఏమో మనకు అంటే అలవాటు కావాలని చెప్పి కొన్ని మోక్ డ్రిల్స్ కూడా పెట్టిస్తారు. తినగానే మనకు రోల్ కాల్ చేయడము, అది ఇది ఇక కథలు ఉంటాయి. అవి మీకు పోయినాక అర్థమైతే చెప్పుకుంటూ పోతే అది ఇప్పుడే అర్థం కాదు. తర్వాత ఇక మీరు మిడ్ టర్మ్ బ్రేక్లో మీరు కొంచెం మధ్యలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 15 days లీవ్ ఇస్తారు. ఆ లీవ్ కంప్లీట్ చేసి మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మిగతా 6 నెలలు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైము మీరు మిడ్ టర్మ్ బ్రేక్లో ట్రైనింగ్ మధ్యలో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా తమ్ముడు, ఆ ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు మన బార్డర్ వస్తున్నప్పుడు, అంటే మన ప్లేస్ వస్తున్నప్పుడు ఆ గాలి తగులుతుంది కదా, అంటే అర్థమవుతుంది అంటారు కదా, పుట్టిన నేల, పుట్టిన గాలి, ఆ మట్టి అని చెప్పి అది మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఎట్లానంటే ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మన తెలుగు బోర్డు ఉంటుంది కదా, సపోజ్కి మనం ఎక్కడ ఎంటర్ అవుతామనంటే ఇక్కడనే మన కాగజ్ నగరు, బెల్లంపల్లి కాగజ్ నగర్ ఆ ఏరియాలో అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు కనపడంగానే రోమాలు నిలబడితే వచ్చినాం రా అట్లా. తర్వాత మన 15 days అయిపోయి వెళ్ళిపోతాం. మళ్ళీ మిగతా ట్రైనింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా మనకు 1 month లీవ్ ఇస్తారు. ఒకవేళ లీవ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే మనం డైరెక్ట్ యూనిట్ సెండ్ చేయొచ్చు. ఏ యూనిట్ మనం ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేసిన తర్వాత ఏ బెటాలియన్ నుంచి మనం వచ్చినామో, అంటే మన బెటాలియన్ ఏదో వాళ్ళు పంపించేస్తారు అన్నమాట. ఆ బెటాలియన్కి వెళ్ళిన తర్వాత మనం లీవ్ వెళ్ళొచ్చు. మనకు ఇయర్లీ 2 నెలల ఈఎల్ ఉంటుంది, 15 days సిఎల్ ఉంటుంది. ఈఎల్ అంటేనేమో ఎర్నడ్ లీవ్, సిఎల్ అంటేనేమో క్యాజువల్ లీవ్. సంవత్సరానికి 2 నెలల ఈఎల్, 15 days సిఎల్ ఒకసారి పోతాం. ఒకవేళ మనది లోకల్ అయితే దగ్గర ఉంటే సిఎల్ను మనము 5 days కూడా కట్ చేయవచ్చు. ఆ సిఎల్లో మనకు సండే దొరుకుతుంది. జిహెచ్లో ఆర్హెచ్లో పండగలు అవి యాడ్ అవుతాయి అనమాట. అవి మీకు ఫోర్స్లోకి వచ్చినాక అర్థమవుతుంది. ఈ 2 months సిఎల్ అనేది ఒక్కసారి కూడా కట్ చేయొచ్చు. 1 month ఒకసారి వెళ్ళొచ్చు. 20 రోజులు ఒకసారి వెళ్ళొచ్చు. ఇప్పుడు అంత ఆన్లైన్ ప్రాసెస్ అయింది. ఈ రకంగా లీవ్స్ ఉంటాయి. ఒకవేళ మనకు బాబు కానీ పాప కానీ పుట్టిందనుకో, మన మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉండి బాబు పాప కానీ పుట్టిన తర్వాత పుట్టక ముందు కూడా మనం అంటే మా డెలివరీ టైంలో అక్కడ ఉండాలంటే కూడా మనం లీవ్ తీసుకోవచ్చు. దాన్ని పెటర్నరీ లీవ్ అంటారు.
ఆ లీవ్ తీసుకొని 15 days లీవ్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళొచ్చు. అదైతే ఎక్స్ట్రా లేదు. ఒక వ్యక్తికి 2 సార్లు పిఎల్ దొరుకుతుంది. అదే పెటర్నల్ లీవ్ అని చెప్పినాం కదా, పిల్లలు పుట్టినప్పుడు ఆ లీవ్ దొరుకుతుంది. మనకి ఎప్పుడైనా మెడికల్ ఇష్యూ వచ్చినప్పుడు మెడికల్ది కూడా మనకు మెడికల్ లీవ్ కూడా దొరుకుతుంది. ఏదైనా ప్రాబ్లం జాండీస్ కావచ్చు, ఇంకేదైనా సివియర్గా మనకు ప్రాబ్లం అయినప్పుడు, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్ మనకు ఒకవేళ రెస్ట్ కానీ రాసింది అనుకో, దాన్ని మనం లీవ్గా కన్వర్ట్ చేసుకొని పోవచ్చు. ఈ రకంగా లీవ్స్ అనేటివి ఉంటాయి తమ్ముడు. ఇక మిగతా డ్యూటీసు అలవెన్సెస్ అవి అని అన్నారు కదా, అలవెన్స్ అయితే 21,000 మనకు హైయెస్ట్ అలవెన్స్ ఉన్నది. మన డ్యూటీసు ఏ రకంగా పంచిరు అని అంటే, కొన్ని సాఫ్ట్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని హార్డ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ హార్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఎట్లా అనంటే హీల్ ఏరియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ని ఎక్కడైతే బాగా డిఫికల్ట్ ఉంటుందో డ్యూటీ చేయడానికి, దాన్ని ఎక్స్ట్రీమ్ హార్డ్ అని చెప్పి దాన్ని డివైడ్ చేసారు. అక్కడ డ్యూటీ చేసిన తర్వాత అయితే చాయిస్ పోస్టింగ్ వస్తుంది మనకు. అక్కడ లైక్ ఎట్లా అంటే లదాఖ్, లదాఖ్ నార్త్ ఈస్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మిగతా అస్సాం కావచ్చు, మిగతా ఇట్లాంటి ఎవరైతే మన నార్త్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ డ్యూటీలు, ఉత్తరాఖండ్, హిమాచల్, ఎక్కడైతే మన స్నో ఏరియాస్ ఉన్నాయో, శ్రీనగర్ అంటే జమ్మూ, లదాఖ్ కూడా అక్కడే కదా. ఇప్పుడైతే టెరిటరీ అయింది కానీ అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉండే లదాఖ్. ఈ డ్యూటీస్ చేసిన తర్వాత మనకు చాయిస్ పోస్టింగ్ వస్తుంది అన్నట్టు సాఫ్ట్ ఏరియాలో. ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉండే అది కూడా మనకు ఈహెచ్ఏ కిందనే వస్తుంది, ఎక్స్ట్రీమ్ హార్డ్. అక్కడ నుంచి కూడా మనకు చాయిస్ వస్తుంది. ఇట్లా డ్యూటీస్ అనేవి ఈ రకంగా ఉంటాయి. మన సాఫ్ట్ బెటాలియన్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే రిజర్వ్లో ఉంటాయి. అవి ఎక్కడైనా మనకు ఇంటర్నల్ డ్యూటీస్ అవసరమైనట్టు పోతాయి. ఇది తమ్ముడు డ్యూటీది అనేది కథ. డ్యూటీలు ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది. చాయిస్ పోస్టింగ్, హోమ్ పోస్టింగ్ అనేది ఇట్లానే ఉంటుంది. కాకపోతే ప్రతి 3 yearsకి అయితే మనకు ట్రాన్స్ఫర్ వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాలకు ఒకసారి మనకు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రకంగా డ్యూటీస్ ఉంటాయి తమ్ముడు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ అందరు వాడుకోరు. ఓకే, గుడ్ నైట్, జై హింద్.